హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీ అయితే ఇక మ్యాడీ చిన్ని చెప్పినట్లుగా చిన్ని తన తల్లి ఏ తప్పు చేయలేదని, తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆ రోజుతో గడువు పూర్తవుతుంది కదా. ఇక అలా అయితే ఇక చిన్నినైతే నాగవల్లి, లోహిత, ఇక శ్రేయ అయితే బయటికి గెంటేయాలని చూస్తూ ఉంటారు. ఆ సమయానికి మ్యాడీ వచ్చి చిన్ని ఈ ఇంటికి హక్కు ఉంది, చిన్ని ఉండడానికి, చిన్ని నా భార్య ఎక్కడికి వెళ్ళదు, తనమ్మ నిర్దోషి అని నిరూపించుకుంటానని చెప్పింది. కాబట్టి అసలు తప్పు ఎవరు చేశారన్నది నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. చిన్ని వాళ్ళమ్మ దోషి అయితే చిన్నిని బయటికి నేనే గెంటేస్తాను, తను నిర్దోషి అయితే దానికి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. ఆ రోజు వరకు చిన్ని ఇక్కడే ఉంటుంది, చిన్ని ఎవరు బయటికి పంపించాలన్న ఆలోచన మాత్రం రాకూడదు అని మ్యాడీ అయితే అందరికీ వార్నింగ్ ఇచ్చి చిన్నిని తీసుకొని గదిలోకైతే వెళ్తాడు. అది చూసిన ప్రమీల చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చిన్ని కూడా అమ్మ నువ్వున్నావమ్మా, నువ్వు నిర్దోషివని నిరూపించే నాకు ఏదైనా దారి చూపించమ్మా. ఈరోజు నన్ను మ్యాడీయే దగ్గరుండి ఇంట్లో నుంచి వెళ్ళకుండా తీసుకువచ్చాడమ్మా. ఇక ఈ రోజుతో నేను మ్యాడీకి దూరం అయిపోతున్నాను అన్న భయంతో ఉన్నాను. కానీ ఈ రోజుతో నాకు ఆ భయం పోయిందమ్మా. ఎలాగో నువ్వు పార్వతి ఆంటీని చంపలేవు, కానీ నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఏదైనా సాక్ష్యం కావాలి, కానీ ఆ సాక్ష్యం ఎక్కడ కనిపించడం లేదు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది పార్వతి. ఇక కావేరి ఫోటో చూస్తూ చిన్ని అయితే ఇక చిన్ని చాలా బాధపడడం చూసి మ్యాడీ అయితే అవును చిన్ని, నేను కూడా బుక్ చదువుతున్న కొద్దీ అందులో ఇక మీ అమ్మ ఏ తప్పు చేయలేదు అని అలా పేరుతో రాసి ఉంది. కొద్దిసేపట్లో అది మాయమైపోయింది, కానీ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఫోటో స్టూడియో అతను కూడా ఇక మీ అమ్మ కావేరి, మా అమ్మ పార్వతి ప్రాణ స్నేహితులని చెప్పాడు. ఇక మా అమ్మని చంపేసింది కావేరి కాదని, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అలా చెప్పిన అతను ఇక మీ అమ్మ మా అమ్మని చంపలేదని కూడా చెప్పాడు. కానీ దాని వెనకాల ఎవరున్నారు, ఆ నింద మీ అమ్మపై ఎందుకు వేశారు అనేది నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసా చిన్ని. ఖచ్చితంగా మీ అమ్మ నిర్దోషి అని నాకు కూడా అర్థమవుతుంది, కానీ సాక్ష్యాలతో సహా నిరూపించి ఆ తర్వాత అసలు మా అమ్మని ఎవరు చంపేశారన్నది ఖచ్చితంగా వదిలిపెట్టను. చంపేయడానికి ప్రయత్నించిన మీ అమ్మని చంపేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ప్రమీల అయితే కాఫీ తీసుకొని మ్యాడీ గదిలోకి వస్తుంది. అప్పుడే చిన్ని చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రమీల అయితే అమ్మ చిన్ని కాఫీ తీసుకోమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే ఇక వెంటనే నాకు తాగాలని లేదంటే అని అనగానే లేదమ్మా నువ్వు తాగాలి, అయినా ఈరోజు నువ్వు బయటికి పోకుండా మ్యాడీ నిన్ను తిరిగి తీసుకొచ్చాడు అంటే మ్యాడీ మనసులో నీకు చోటు ఉంది, ఖచ్చితంగా మ్యాడీ నీ మనసులో చోటుని బయట పెట్టుకోవడం లేదు అంతే, మ్యాడీకి నీ మీద ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ ఉంది కదా మ్యాడీ అని ప్రమీల మ్యాడీతో అంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ లేదు పెద్దమ్మ, నేను నిజాలు తెలుసుకున్నాక చిన్ని వాళ్ళమ్మ తప్పు చేసిందని తెలిసే చిన్నిని నేనే గెంటేస్తాను, కానీ కొన్ని రోజులు ఓపికతో ఉన్నాను అంతే అని, తన మీద నాకు ప్రేమ కానీ ద్వేషం కానీ ఏమీ లేవు అని మ్యాడీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక లేదమ్మా మ్యాడీ ఆవేశంలో అలా మాట్లాడాడు, కానీ నీ మీదంటే చాలా ప్రేమ, ఇక నువ్వు ఇది తాగేసి కూర్చోమ్మా అని ఇక ప్రమీల అయితే చిన్నికి కాఫీ ఇచ్చి అక్కడి నుంచి లోహిత శ్రేయ నిల్చున్న చోటుకి వస్తుంది. అప్పుడే లోహిత శ్రేయ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి శ్రేయ, అసలు ఏం చేయలేకపోతున్నామేంటి, ఆ చిన్నిని ఈ రోజుతో గడువు పూర్తయిపోయింది, తనని బయటికి గెంటేయాలనుకున్నాము, కానీ ఆ మ్యాడీ వచ్చి మళ్ళీ చిన్నిని ఇంటికి తీసుకొచ్చాడు, ఇదేంటి అసలేమీ అర్థం కావడం లేదు, మ్యాడీకి చిన్ని మీద ప్రేమ ఉందా, అసలు చిన్నిని నమ్ముతున్నాడా అని లోహిత శ్రేయతో అంటూ ఉంటుంది. అప్పుడే శ్రేయ అవును లోహి, నాకు కూడా అర్థం కావడం లేదు,
బావ పూర్తిగా ఆ చిన్ని మాయలో పడిపోతున్నాడేమో అని భయంగా ఉంది. అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. లేదు, ఇదంతా కాదు, మనం తొందరగా ఆ చిన్నిని లేపేయాలి అని శ్రేయ లోహితతో అంటూ ఉంటుంది. అప్పుడే లోహిత, అవును శ్రేయ, నేను కూడా అదే పని మీద ఉన్నా, కానీ మనకి ఏదో ఒకటి ఆటంకం కలుగుతూనే ఉంది. దాన్ని చంపాలన్నా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నాగవల్లి ఆంటీ కూడా తనని చంపడానికి మనకి ఫుల్ సపోర్ట్ ఉంది, కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం. కానీ ఈసారి తనని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తన ప్రాణాలు తీసేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని లోహిత అంటూ ఉంటుంది. అప్పుడు శ్రియ, అవును లోహి, ఖచ్చితంగా ఆ చిన్నిని చంపేయాలి, లేకపోతే బావ ఖచ్చితంగా ఆ చిన్నికి దగ్గరైపోతాడు. లేదు, అలా జరగకూడదు, వాళ్ళిద్దరిని విడదీయాలంటే చిన్నిని చంపేయాలి అంతే అని ఇక చిన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు లోహి శ్రేయ. అయితే అది విన్న ప్రమిళ ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే చిన్నిని కూడా చంపేయడానికి వెనుకాడరా? చిన్నిని ఇక మ్యాడీని విడదీయడానికి చిన్నిని చంపేయాలని చూస్తున్నారా? అంటే చిన్న చెల్లమ్మ ఇక చిన్నిని చంపేయమని వీళ్ళకి సలహా ఇచ్చిందా అని ఇక ప్రమీల ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. లేదు, చిన్ని ఈ ఇంటికి కోడలు, చిన్ని వచ్చాక ఈ ఇల్లు చాలా గొప్పగా తయారైంది, అలాంటి చిన్నిని చంపేయాలని చూస్తారా? లేదు, అలా జరగకూడదు. తొందరలో మ్యాడీ చిన్నిని అర్థం చేసుకోవాలి, చిన్ని వాళ్ళమ్మ కావేరి తప్పు చేయలేదని తెలుసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోవాలి. ఇలాంటి వాళ్ళని గురించి ఆలోచించకూడదు. లేదు, ఏమీ జరగకూడదు, చిన్ని మ్యాడీ కలిసిపోవాలి అంతే అని ప్రమిళ ఆలోచిస్తూ అటువైపున్న పార్వతి కావేరి ఫోటో దగ్గరికి వెళ్ళి చూసి ఉంటుంది. అమ్మ కావేరి, నువ్వు నా చెల్లమ్మకు ఇక నువ్వు ప్రాణ స్నేహితురాలివి, అలాంటిది నా చెల్లమ్మని నువ్వు చంపావని నాకు తెలియదమ్మా, కానీ నువ్వు ఖచ్చితంగా చంపలేదన్న నమ్మకం నాకుంది, చిన్నికున్న నమ్మకమే నాకుంది. ఎందుకంటే మీరిద్దరూ ప్రాణ స్నేహితులు, అలాంటిది ప్రాణం తీసేంత ఇక మీకు పగ ఎక్కడిది? లేదు, నువ్వు ఖచ్చితంగా నా చెల్లాయిని చంపలేవని అర్థమవుతుంది, కానీ ఎలా తెలుసుకోవాలమ్మా? చిన్ని చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఆ ప్రయత్నం ఏది వర్కౌట్ కావట్లేదు. మ్యాడీకి చిన్ని దగ్గర కావాలంటే నువ్వు తప్పు చేయలేదని, ఇక నా చెల్లిని పార్వతిని చంపేసింది ఎవరనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మ్యాడీ చిన్ని ఒకటైపోతారు, లేకపోతే చిన్నిని చంపాలని కూడా చూస్తున్నారమ్మా అని కావేరి ఫోటో దగ్గర ప్రమిళ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావేరి ఫోటోని చూస్తూ, అమ్మ కావేరి, నువ్వు నిర్దోషియన్నా నిరూపించుకోవడానికి చిన్నికి ఒక్క అవకాశం ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా, మ్యాడీ చిన్ని విడిపోకూడదమ్మా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని ఇక ప్రమిళ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావేరి ఫోటో గాలికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది కదలడం చూసి ప్రమిళ, అమ్మ కావేరి, నువ్వు ఉన్నావమ్మా, ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, కానీ నీ కూతురికి ఆ నమ్మకాన్ని నిరూపించుకునేది ఏదైనా సలహా ఇవ్వమ్మా అని ప్రమిళ అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కావేరి ఫోటో అటు ఇటు కదిలి అక్కడ నుంచి ఒక పుస్తకం కింద పడిపోతుంది. అది చూసిన ప్రమిళ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఒక డైరీలా కనిపిస్తుంది అని ప్రమిళ ఒక్కసారి ఆ డైరీని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, కావేరి ఫోటో ఇంకా ఈ డైరీ ఉండడం ఏంటి అని షాక్ అయిపోతుంది. అవును, ఇందులో ఏముందో తెలుసుకోవాలి అని ఇక ప్రమిళ అయితే ఆ డైరీని ఓపెన్ చేసి చూస్తుంది. వెంటనే అందులో ముందుగా కావేరి పార్వతి దిగిన ఫోటో ఉంటుంది. అది చూసిన ప్రమిళ అయితే చాలా సంతోషపడుతుంది. అమ్మ కావేరి, నువ్వు నా చెల్లమ్మకు ప్రాణ స్నేహితురాలివమ్మ, అందుకే నువ్వు దాచిపెట్టిన డైరీలో ఈ ఫోటోని మొదటగా పెట్టుకున్నావు అని ప్రమిళ దాన్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే పేపర్ తిరిగేసి చూస్తుంది. అందులో ఇక దేవ నిజస్వరూపం అంతా ఉంటుంది. ఇక దేవ నన్ను చంపేయడానికి కారణం దేవ. ముందుగా నా స్నేహితురాలైన పార్వతిని, దేవ భార్యని దేవాని చంపేశాడు. అది చూసిన నన్ను నేనెక్కడ నిజాన్ని అందరి ముందు బయట పెడతానో అని ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి నన్ను ఇక పార్వతిని చంపిన నిందితురాల్ని చేశాడు. నేనే పార్వతిని చంపేశానని నా ఒకటి సాక్ష్యాన్ని క్రియేట్ చేసి నన్ను జైలుకు పంపించాడు. ఆ తర్వాత నిజంగానే నేను చంపాననుకొని జైలు శిక్షను కూడా అనుభవించాను. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చాను.
ఎక్కడ నేను మళ్ళీ తిరిగి వచ్చి నాగవల్లికి అందరికీ దేవ నిజ స్వరూపాన్ని ఎక్కడ బయట పెడతానో అన్న ఆ ఆలోచనతో దేవ నన్ను కూడా చంపేశాడు. దీనికంతటికి కారణం ఆ దేవ మామూలు వాడు కాదు. ఆ దేవ డబ్బు కోసం ఎవరినైనా వదిలిపెట్టాడు. ఆస్తి కోసమే పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. పార్వతి ఆస్తి రాయననడంతో ఈ పార్వతిని చంపేశాడు ఆ దేవ. ఆ తర్వాత నాగవల్లిని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఆ దేవ డబ్బు కోసం ఆడే నాటకం. ఎక్కడ నాగవల్లికి దేవ నిజస్వరూపం తెలుస్తుందో అన్న జాగ్రత్తలో అందరినీ చంపేశాడు. కానీ నేను ఏ తప్పు చేయలేదు అని ఆ డైరీలో రాసి ఉండడం చూసి ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నా పెద్ద చెల్లని చంపింది ఈ దేవానే చంపేశాడా అని ప్రమీల షాక్ అయిపోతుంది. వెంటనే ప్రమీల అది చూసి, అంటే ఇన్నాళ్ళుగా నాగవల్లి గుడ్డిగా తన అక్కని చంపేసిన మూర్ఖునే నమ్ముతున్నదా? కావేరే తప్పు చేసిందని నమ్ముతున్నదా? అలా నమ్మించాడు ఆ దేవ. లేదు, అలా జరగకూడదు. ఈ దేవాని నా పెద్ద చెల్లని చంపేసిన ఈ దేవాని వదిలిపెట్టకూడదు. మ్యాడీ అపార్థం చేసుకుంటున్నాడు. మ్యాడీ నిజంగానే తన తల్లిని చంపేసింది కావేరి అనుకుంటున్నాడు. లేదు, మ్యాడీకి అసలు నిజం తెలియాలి. అంటే కావేరియే ఈ నిజాన్ని తెలియజేయాలని ఇలా పంపించిందనుకుంటా. మ్యాడీని చిన్నిని ఒకటి చేయడానికి కావేరే ఇంకా ఒక ఆత్మలా వచ్చి ఈ డైరీని నాకు కనిపించేలా చేసింది అని సంతోషపడుతూ వెంటనే ప్రమీల చిన్ని గదిలోకి వెళ్తుంది. మ్యాడీ, బాబు మ్యాడీ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ ఇంకా వాష్రూమ్లో స్నానం చేసి బయటికి వస్తాడు. ఏంటి పెద్దమ్మా అని అంటూ ఉంటాడు. బాబు మ్యాడీ, నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి పెద్దమ్మా అని అనగానే అప్పుడే చిన్ని ఏది అని అంటూ ఉంటుంది. ప్రమీల అయితే, ఏమో పెద్దమ్మా, చిన్ని బయటికి వెళ్ళింది అని చెప్పగానే, బాబు మ్యాడీ నీకొక నిజం చెప్పాలి అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మా నిజం అని అనగానే, ఇన్నాళ్ళుగా నువ్వు చిన్నిని అపార్థం చేసుకుంటున్నావు కదా. చిన్నిని అపార్థం చేసుకుని చిన్నిని దూరం పెడుతున్నావు. చిన్ని వాళ్ళమ్మ తప్పు చేసిందని చిన్నిని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చిన్నిని దూరం పెడుతున్నావు. చిన్ని నీకు అన్యాయం చేసిందనుకున్నావు, కానీ నమ్మక ద్రోహం చేసిందనుకున్నావు. కానీ అసలు చిన్ని వాళ్ళమ్మ చిన్ని ఏ తప్పు చేయలేదు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును బాబు, అసలు కావేరి ఏ తప్పు చేయలేదు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. మ్యాడీ ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో అతను ఇక చెప్పిన మాటలు వెంటనే గుర్తుకు చేసుకుంటాడు. అవును బాబు, కావేరి పార్వతి ఇద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళు. అలాంటి పార్వతిని కావేరి చంపలేదు. కావేరిపై ఆ నింద వేసి ఎవరో ఇదంతా చేశారు అని అన్నది గుర్తుకు వస్తుంది. వెంటనే, ఏంటి పెద్దమ్మా నువ్వు అనేది, కావేరి అంటే మా అమ్మని చంపలేదా అని అనగానే, లేదు, అసలు కావేరి నా పెద్ద చెల్లిని చంపలేదు అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అనగానే, అవును బాబు నిజం మాట్లాడుతున్నాను. అసలు మీ అమ్మని చంపేసింది ఎవరో కాదు. అసలు నువ్వు ఈ డైరీ చదువు, నీకే తెలుస్తుంది అని ప్రమీల తన దగ్గర ఉన్న డైరీని మ్యాడీకి ఇస్తుంది. వెంటనే మ్యాడీ ఆ డైరీ తీసుకొని, ఏంటి పెద్దమ్మ ఇది అని అనగానే, కావేరి ఫోటో ఈరోజు గాలికి అటు ఇటు కదలడంతో కావేరి ఫోటో కంచి ఈ డైరీ పడింది. ఈ డైరీలో ఏముందని నేను కూడా చదివేశాను. అందులో మొదటగా మీ అమ్మ పార్వతి కావేరి ఫోటో ఉంది. ఆ తర్వాత తిప్పి చూసే అందులో నీ తండ్రి నిజ స్వరూపం ఉంది అని చెప్పగానే, ఏంటి పెద్దమ్మా ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు, నా తండ్రి నిజ స్వరూపం ఏంటి అని అనగానే, అవును బాబు, ముందుగా ఆ డైరీ నువ్వు చదువు, నీకే తెలుస్తుంది అని ప్రమీల చెప్పగానే మ్యాడీ వెంటనే ఆ డైరీని విప్పి చదువుతూ ఉంటాడు. అందులో ఇక కావేరిపై అంత పెద్ద నింద వేయడానికి కారణం ఆ దేవ తన భార్యని పార్వతిని చంపేశాడన్నది. ఇక కావేరి ఈ నిజాన్ని ఎక్కడ బయటపడుతుందో అని కావేరిని ఆ నింద వేసి జైలుకు పంపించడం. జైలు నుంచి తిరిగి వచ్చాక
కావ్యాన్ని చంపడం అంతా రాసి ఉంటుంది. అది చూసిన మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దమ్మా ఇందులో ఉంది అని అనగానే, అవును బాబు అందులో ఉంది నిజం. ఇన్నాళ్ళుగా కావేరి తప్పు చేసిందని నువ్వనుకున్నావు, కానీ కావేరి ఏ తప్పు చేయలేదు. అసలు నిందితుడు నీ తండ్రి. డబ్బు కోసం మీ అమ్మని పెళ్లి చేసుకుని ఆస్తి మీ అమ్మ తన పేరిట రాయకపోవడంతో మీ అమ్మని చంపేశాడు. ఆ తర్వాత నాగవల్లిని మోసం చేసి నాగవల్లిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇక నాగవల్లి దగ్గర కూడా ఉన్న డబ్బు మొత్తం తను సొంతం చేసుకోవాలని చూశాడు. దీనంతటికీ కారణం ఆ దేవ. ఇప్పుడే తెలుసుకున్నావు కదా బాబు అసలు నిజం ఇది. అసలు కావేరి ఏ తప్పు చేయలేదు. కావేరి నిర్దోషి. నీ తండ్రే మోసగాడు. నీ తండ్రి నా పెద్ద చెల్లిని చంపేశాడు అని ప్రమిళ చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. అంటే నా కన్న తండ్రి నా కన్న తల్లిని చంపేశాడా? ఇంత మోసం చేస్తాడా? నాకు కన్న తల్లిని దూరం చేస్తాడా? డబ్బు కోసం నా తల్లిని చంపి ఆ నింద నాకు ఎంతో ఇష్టమైన చిన్ని వాళ్ళమ్మ కావేరిపై వేస్తాడా? లేదు, వదిలిపెట్టను అని ఇక చాలా ఆవేశంతో ఉంటాడు. ఈ విధంగానైతే ప్రమిళ ద్వారా ఇక మ్యాడీ అయితే కావేరి ఏ తప్పు చేయలేదని, ఇక ఇదంతా దేవానే చేశాడని, ఇక కావేరి ఆత్మగా వచ్చి ఆ డైరీ ద్వారా ఇక ప్రమిళకి ఈ నిజాన్ని తెలిసేలా చేసి, ఆ తర్వాత మ్యాడీకి ఈ నిజం తెలుసుకునేలా చేసి, ఈ విధంగానైతే అసలు దేవ నిజ స్వరూపాన్ని కావేరి తెలిసేలా చేస్తుంది మ్యాడీకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.